హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నా. సండే ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? ఏమంత బాగుంది కదా, నాకైతే రియల్ బాగా అనిపించింది. రంగులే నీ రాకతో లోకమే రంగులే పాట వచ్చిన తర్వాత నాగ్ సార్ అయితే హైలైట్ అనిపించింది. నాగ్ సార్ అయితే సూపర్ 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 అనిపించిండు నిజంగా. తర్వాత ఈ ఇంట్లో హాయ్ సార్ అని అంటారు, అందరూ హాయ్ సార్ అని అంటారు. తర్వాత ఒక యూట్యూబర్ వస్తారు, సార్ ఇలాంటి టెన్షన్ అవుతుంది సార్ అంటే, ఎందుకంటే రీత్ అనేది టెన్షన్ పెడుతుండ్రు. సంజన గారు అయితే సూపర్ 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 అని చెప్తారు, అలా అయితే హైలైట్ అనిపించింది. సంజన గారు సూపర్ అని చెప్తారు. నా సార్ ఓకే మన ఇంట్లోకి వెళ్దాం అంటారు, హాయ్ సార్ హాయ్ అంటారు సంజన. ఆయనక ఓకే అటెండెన్స్ హరీష్ని ఓనర్ చేశారు. హరీష్ గారు బిగ్ బాస్ ఒప్పుకున్నారు, హరీష్ ఓనర్గా ఉన్నాడు అంటారు. సరే అంటారు. ఫస్ట్ సేవింగ్ అంటారు. ఫస్ట్ సేవింగ్ ఫ్లోరా అవుతుంది, సంజన అవుతుంది. అస్సలు నమ్మలేదు. అయ్యో నేను సేవ్ అయినా అని ఒక థాట్లో ఫ్లోరా ఉంటుంది, కానీ ఫ్లోరానే సేవ్ చేస్తున్నారు. చూడాలి ఈసారి డబుల్ ఎలిమినేషన్ అంటే చూడాలి. తర్వాత హౌస్లో రామ్ని సుమనని చెప్తారు. రామ్ని సుమనని లేపి ఒక విషయం చెప్తారు. రామ్ని సుమనన్న వీళ్ళిద్దరు సేఫ్ ఆడుతుంటారు. సేఫ్లో ఎవరు కరెక్ట్ ఎవరు సేఫ్ గురించి మనలో 4 మెంబర్స్ లేవారు. ఫస్ట్ రామ్ ఎవరు, సంజన, ఫ్లోరా, శ్రీజ, హరీష్ వీళ్ళు నలుగురిని లేపుతారు. లేపిన తర్వాత శ్రీజ గురించి ఏం చెప్తాడు అంటే, ఫస్ట్ శ్రీజ గురించి ఏం చెప్తాడు, ఒక నిమిషం ఆగండి ఫ్రెండ్స్ రాసుకున్నది. ఫస్ట్ ఫ్లోరా గురించి, ఆమె ఎవరు ఆమె గురించి, అమ్మాయి ఒకరికి బానిసలాగా వర్క్ చేస్తుంది, ఒకరికి అట్లా విధంగా చెప్తాడు. తర్వాత సంజన గురించి ఆ ఎగ్స్ దొంగతనం అట్లాంటివి అయితే అసలు బాగాలేవు సార్, ఆ విషయంలో నాకు ఫ్లోరా సంజన గురించి చెప్తాడు. శ్రీజ గురించి అదే, శ్రీజ మాత్రం హైలైట్ దుమ్ములు అయిపోయింది అనుకోండి. శ్రీజ నేనేం చేశాను అవునా అని, ఎప్పుడు చేశారు ఎక్కడ చేశాను చెప్పాను అంటుంది. అదే హైలైట్ అనిపించి శ్రీజ అదే ఒక వీడియో చూపిస్తే, శ్రీజ తప్పని అంటున్నావు కదా, ఒక వీడియో చూసినాక దాన్ని అర్థం చేసుకొని మాట్లాడు అని చెప్తాడు. ఆ రామ్కి అర్థం కాదు, పాస్ నిజంగా వేస్ట్ క్యాండిడేట్ అంటే రామ్, నిజం చెప్తా. ఆయన ఎలిమినేషన్ చేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. తర్వాత శ్రీజ ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయనగా ఇప్పుడు కరెక్ట్ అంటే, లేదు సార్ అంటే, మళ్ళీ ఎప్పుడు చేసావు ఎక్కడ చేసావు, శ్రీజ కరెక్టే చేస్తుంది అని అంటారు. అలా పంపించింది నాకైతే నిజంగా నాకు సార్. తర్వాత హరీష్ గారు చెప్తుండే, ఆయన చెప్పిన మాటలు వినాలిగా, మనం చెప్తే ఆయన అస్సలు వినడు అనే ఒక తాడుతో చెప్తుంటారు. అది అయితే ఓకే, ఒక 50-50. తర్వాత ఫ్లోరా గురించి మాట్లాడతాడు. తర్వాత శ్రీజ గురించి మాట్లాడతాడు, సంజన గురించి మాట్లాడతాడు. ఇంకా అందరూ అయిపోతుంది. సుమనన్న వీడియో చూపించినప్పుడు సంజన అంటే, నేను ఎప్పుడు అలా చేయలేదు, నాకెప్పుడు తెలుసు అని ఉంటుంది. అది మాత్రం చేసింది, రియల్ చేసింది, అదైతే కరెక్ట్ అనిపోయి. సుమనన్న భరణి ఏమంటే, భరణి సేఫ్ ఆడుతుండే అందరూ తెలుసు, అది రేలంగి మామయ్య అని అంటారు కదా అంటారు. రీతు ఎప్పుడు అన్నయ్య అనేది అన్నయ్య అని అంటలేదు సార్, నాకు ఫ్రెండ్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తుంది, అన్నయ్య దగ్గరికి వస్తారు అంటే, సార్ అన్నయ్య నామినేషన్ చేస్తే నెత్తిపోయింది సార్, అట్లా సార్ అది సార్ ఇది సార్ అని చెప్తారు. అదే హైలైట్ అనిపించింది. తర్వాత తనుజ ఎమోషనల్ అవుతుంది సార్, ఉట్టిగా ఓవర్ థింకింగ్ చేస్తుంది అంటారు. సంజన రీతు ఇద్దరు బయటికి రండి టాస్క్, వీళ్ళిద్దరు గేమ్ ఆడుతున్నారు కానీ లాస్ట్కి వచ్చే వరకు ఓడిపోతారు, బయటికి రండి అంటారు. బయటికి రాక ఇమాన్యుయల్ సంచాలకంలో సంజన ఇద్దరు ఆడుతున్నప్పుడు ఇట్లా ఒక రౌండ్ గీసిన, ఆ రౌండ్లోకి వెళ్ళి ఎవరు బయటకు పోవాలి అట్లాంటివి చూపిస్తుండే. అప్పుడు సంజన ఒకసారి నెత్తికి తాకుతుంది సార్, ఆమె నెత్తికేసి కొట్టిందంటే, నెత్తికేసి కొడితే అది గేమ్ సార్, ఆమె ఇంకా ఇదే సార్ ఇట్లనే చేస్తుంది అది ఆమె అని అంటుంది. అది ఫుల్ కామెడీ అనిపించింది నాకైతే. తర్వాత గేమ్లో అని అంటారు. తర్వాత ఇంకా నాకైతే ఫుల్ ఫన్ అనిపించింది రియల్, అది గేమ్లో ఓకే. తర్వాత లాస్ట్కు రీతు గెలిస్తే బయటకు వచ్చేస్తారు. అయినాక శ్రీజ దివ్య అంటే వాళ్ళు బయటకు వెళ్తారు. ఇదే వినాలని చెప్తా,
బయటకు వెళ్తాను. నేను ఒకరికి అదే గేమ్ పెడితే అందరికి అదే గేమ్ పెడుతున్నా, ఎందుకు ఉరుకులాడుతున్నారు అన్నట్టు. అది ఫుల్ ఫన్ అనిపిస్తుంది నాకైతే. కనుక వాళ్ళిద్దరిని ఇమిటేట్ చేయమంటారు, శ్రీజ సుమన్ శెట్టిని ఇమిటేట్ చేయమంటే ఫ్రీ అని మనీష్ని ఎలా నామినేషన్ చేసిందో ఇమిటేట్ చేశారు. తర్వాత దివ్య రీతు శ్రీజ డెమాన్ వీళ్ళిద్దరిని ఇమిటేట్ చేస్తారు. అది హైలైట్ అనిపించింది. అమ్మా టీ కావాలమ్మా అని ఇమిటేట్ చేస్తారు, అది హైలైట్ అనిపించింది. శ్రీజ డెమాన్ ఫస్ట్ వీక్ ఎలా ఉండేదో కూడా ఇమిటేట్ చేసింది. దివ్య భరణి గారిని ఎలా ఇమిటేట్ చేసింది. తర్వాత సిల్వర్ వచ్చిన భరణి తనుజ ఇద్దరు నాన్న కూతురు, మీ ఇద్దరికి ఒక గేమ్ అంటారు. వాళ్ళిద్దరికి ఒక గేమ్ అంటే అబ్బో బాగా అనిపించింది నాకైతే. వాళ్ళిద్దరికి ఒక గేమ్ అయితే వాళ్ళు తనుజకు ఫేవరెట్ 3 దానిని కట్ చేసేయాలి. తర్వాత తనుజకు ఫేవరెట్ 3 దాంట్లో తీసేయాలి. వాళ్ళ నాన్నకు ఫేవరెట్ 3 అవి తీసేసేయాలి. పాపం అనిపించింది, రియల్ చాలా బాధ అనిపించింది, నిజంగా చాలా చాలా బాధ అనిపించింది. వెనక తీసేస్తాడు. తనుజ మేకప్ది లిప్స్టిక్ లిప్ బామ్ అదేదో ఉంటుంది సెంట్ స్ప్రే పర్లు తీసేస్తాడు. అయితే తనుజ టాబ్లెట్ ఒకటి జెల్ అది తీసేస్తారు, విటమిన్ టాబ్లెట్స్ అవి. ఇంకా అప్పుడు వాళ్ళు ఈమెయిల్ అంటారు, సార్ నాన్న కూతురు ఒక ట్యాబ్లెట్ అనేది అదే సార్, ఆ ట్యాబ్లెట్ వల్ల వాళ్ళిద్దరు ఎంత గొడవ కలుస్తారు సార్, అది సార్ మొన్న ఒకసారి ట్యాబ్లెట్ వేసుకోకపోతేనే కాముష వండుకున్నారు సార్, అట్లా సార్ అంటారు. తర్వాత నెక్స్ట్ సేవింగ్ అంటారు. నెక్స్ట్ సేవింగ్ రీతు సేవ్ అయినాడు హీ అని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు, నీ ఎక్స్ప్రెషన్ నాకు అర్థమవుతలేదు రీతు అని అంటాడు సార్. నాకు సార్ అనగా ఏడుస్తూనే ఉంటుంది పిచ్చిది. నిజంగా రీతు నాకు ఫుల్ ఫన్ వస్తుంది. ఏడుసిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నావు రీతు నాకు అర్థం. ఓకే ఏను ఐ లవ్ యూ అంటే ఓకే ఐ లవ్ యూ టూ అంటే నవ్వుతాడు. అనగా సార్ నాకు చాలా భయం వేసింది సార్ నేను అని అంటుంది. తర్వాత హౌస్లో అందరు మళ్ళీ కూర్చుంటారు. మళ్ళీ కూర్చున్నాక ఈ హౌస్లో ఒకటి జరుగుతుంది అని అంటే ఏంటి సార్ ఎంత సీరియస్ అవుతారు, ఇంత ఘోరంగా జరుగుతుందని కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇమాన్యుయల్ గోల్డ్ షేప్ ఇమాన్యుయల్ నీ నడుము ఎవరు గిల్లేరు అంటే అవును సార్ ఇంత వాష్ వచ్చింది సార్, ఎవరు సార్ ఎవరు గిల్లి నీకు తెలుసు సార్ అంటే ఒకరి మీద డౌట్ ఉంది సార్, ఎవరు అంటే తనుజ మీద డౌట్ ఉంది సార్, తనుజ నడుము గిల్లిందని నేను అనుకుంటున్నా సార్ అని అంటే అనక తనుజ నువ్వు గిల్లావమ్మ అంటే అవును సార్ నేను గిల్లాను అని అంటే అదే హైలైట్ అనిపించింది. తర్వాత ఓకే నవ్వుతారు. నవ్విన తర్వాత ఓకే అది సార్ నన్ను ఊకనే సార్ మాట్లాడిపోయినా మాట్లాడినా కూడా పడుతుంది, ఏమైనా పొద్దున్న చూడకపోయినా పడుతుంది, ఆ బ్లూ పిల్లోతోనే నన్ను కొడుతూనే ఉంటుంది అని అంటే అది ఫుల్ అంటే కళ్యాణ్ డెమాన్ టాస్క్ ఇస్తారు. వీళ్ళిద్దరూ టాస్క్ పంచారున్న ఒక దారిలో పోతలేరని వాళ్ళకి టాస్క్ ఇస్తారు. వాళ్ళ టాస్క్గా ఈ బొమ్మల్లో తేడా అయింది, అందులో ఇద్దరు 4 చేస్తారు, అందులో ఓకే. తర్వాత దారి కనుగొండ అందులో డెమాన్ కరెక్ట్ చేస్తాడు, ఓకే అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత టాస్క్ తర్వాత గేమ్స్ అంటే వాళ్ళు అబ్బాయిలు ఆడాలి, అందులో ఐస్ క్యూబ్స్ చేస్తారు. హీరోయిన్ల కళ్ళు చూపిస్తే వాళ్ళు కళ్ళను గుర్తుపట్టి వాళ్ళు ఎవరు ఏ గేమ్ ఆడుతున్నా అది తెలుసుకోవాలి, అది చూపిస్తారు, అది ఓకే హైలైట్. తర్వాత అంటే అమ్మాయిలకు ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళకి అబ్బాయిలకు అమ్మాయిలు ఐస్ క్యూబ్స్ వేయాలి, అట్లాంటిది అది గెలుస్తారు. వెనక ఒక్కొక్కరు కాఫీ ఒకరు కాఫీ కళ్యాణ్ తను కాఫీ ఇచ్చేస్తారు, అది ఓకే. కళ్యాణ్ గేమ్ మంచిగా ఆడుతుంది కానీ ఈ అమ్మాయిల పిచ్చి ఇది ఒక్కటి తగ్గితే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత శ్రీజ సేవ్ అవుతుంది. శ్రీజ సేవ్ అయినాక థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆడియన్స్, ఇంకా మంచిగా గేమ్ ఆడితే ఇంకా ఇమిటేట్ చేస్తుంటే ఇంకా మంచిగా ఆడదా అని చెప్తుంది, అది హైలైట్ అనిపించింది. తర్వాత ఇంకా శ్రీజ సేవ్ అయిపోతుంది. శ్రీజ సేవ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇద్దరు మిగిలిన వాళ్ళిద్దరు లోపల రమ్మంటారు. కానీ ఆ రూమ్లోకి పోయిన తర్వాత సేవ్ అయ్యేది దివ్య సేవ్ అవుతుంది. హరీష్ గారు ఎలిమినేట్ అయితే హరీష్ గారు ఎలిమినేషన్ అయితే షాకింగ్, నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు, నాకైతే నచ్చలేదు. హరీష్ గారు ఏం గేమ్ అవన్నీ ఆడితే ఒక ఇంట్లో కలవకపోవడం, ఈరోజు హరీష్ గారు పోయేదే లేదు. షాకింగ్ ఎలిమినేషన్ 100%, అది అసలు కరెక్ట్గా అనిపించలేదు నాకైతే. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. మళ్ళీ వచ్చింది బాగుండే హరీష్ గారు అని నాకు అనిపించింది.
అనక ఆయనది జర్నీ చూపించింది. జర్నీ కూడా ఏమంత ఏదో చేయాలి అన్నట్లు చేసిందో అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా జర్నీ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత ఓకే ఫేస్ మాస్క్ ఎవరు పెట్టుకోవాలంటే మాస్క్ ఉన్నది భరణికి ఇంకెవరబ్బా ఇమాన్యుయల్ డెమాన్ గురించి మంచి చెప్పిండు, పాజిటివ్ చెప్పిండు. నువ్వు ఆ మాస్క్ తీసి ఆ బంధాలకు తీసి మంచి చెప్తే బాగుంటుంది. మాస్క్ లేనిది శ్రీజ గురించి మంచి చెప్తారు. అగ్ని పరీక్షలో కూడా ఇంతసారి అమ్మాయి ఇట్లనే ఉంటుంది. ఈవిడ చాలా మంచిగా అంటే థ్యాంక్ యూ హరీష్ గారు అంటారు. కళ్యాణ్ కొంచెం బాధపడుతుంటూ హరీష్ పోయినందుకు. అయితే కళ్యాణ్కి ఏం చెప్తాడు, కళ్యాణ్కి నేను ఫస్ట్ నాన్న అన్నది కళ్యాణ్ ఒక్కనే సార్. కళ్యాణ్ నాకు చాలా ఫేవరెట్ సార్. కళ్యాణ్ ఒక్కనే నేను నాన్న అని పిలిచాను. కళ్యాణ్ చాలా మంచి గేమర్, ఇంకా కొన్ని తీసి ఇంకా గేమ్ ఆడితే ఇంకా బాగుంటుంది, నేను బయటకు చూస్తా అంటాడు. తర్వాత తనుజని చూస్తే నన్ను చూస్తే సేమ్ అనిపిస్తుంది సార్. ఎందుకు తనుజ కూడా ముక్కు మీద కోపం ఉంటుంది, చాలా మంచి అమ్మాయి, కోపం ఎక్కువ తప్ప అంటే సార్ 3 రోజులు చాలా క్లోజ్ అయిపోయింది సార్, చాలా క్లోజ్ అయిపోయిండు, తనను ఫ్లడ్ కూడా చేస్తుండు సార్, అది ఇది అంటే అది హైలైట్ ఉంటుంది. హరీష్ గారు ఓడం ఇంకా అందరూ అయిపోతుంది. మీకేమనిపించింది? హరీష్ గారు ఓడం ఫేర్ అని ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.